సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి, ఆయన వేరే ఒక విశ్వాసంలో నుంచి వచ్చిన తర్వాత కూడా నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియాలి అని అన్ని వదిలేసి దేవుణ్ణి కనుక్కునే ఒక ప్రయాణం మొదలు పెడతాడు. యేసు క్రీస్తు ఆయన కనబడతాడు. ఆయన యేసు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రైస్తవుడిగా మారిపోతాడు. వాళ్ళ ఇంట్లో అది తెలిసినప్పుడు చాలా కోపపడతారు. వాళ్ళ అన్నలకు తమ్ములకు చాలా కోపం వచ్చేస్తుంది. అలా కోపం వచ్చి వీడు మాట వినేటట్లు లేడని చెప్పి సొంత కుటుంబస్తులే ఆయన తినే ఆహారంలో విషము కలిపి పెడతారు. వీడు బ్రతుకుంటే మనకి కేవలము అవమానం తప్ప ఏమీ లేదని. అలాంటి విషపూరితమైన ఆహారము తిన్న తర్వాత కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆయన మరణించడు గాని జీవించి దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబెడతాడు. ఎన్నో సార్లు ఆయనకు విషం పెట్టి చంపడానికి చూశాడు గాని ఆ విషము ఎలాంటి ప్రభావము ఆయన శరీరంపై చూపలేదంట. ఒకసారి అయితే ఆయనకు పెట్టిన ఆహారమే ఇంకా కొంతమంది తింటారు. వాళ్ళందరూ కూడా అనారోగ్యం గురవుతారు. కానీ సాధు సుందర్ సింగ్ గారికి మాత్రం తన శరీరంలో ఎలాంటి అనారోగ్యము రాదు. యేసుక్రీస్తుని కూడా ఎంతో మంది చంపడానికి చూశాడు. కానీ ఆయన ఏమన్నాడు, నేను నా ప్రాణాన్ని నేను పెడతాను, ఎవరు కూడా తీయలేరు అని. మార్కు సువార్తలో చెప్పిన ప్రకారం ఎలాంటి హానికరమైంది వచ్చినా కూడా అది ఎంత మాత్రము నన్ను హాని చేయదు. నీ పిల్లలను నువ్వు చూచెదవు, వారి వివాహాలను నువ్వు చూచెదవు, వారు వర్ధిల్లతను నువ్వు చూచెదవు.